హలో ఫ్రెండ్స్, ప్రస్తుతం నిఖిల్ అయితే చిన్ని సీరియల్లో ఎప్పుడు రీ ఎంట్రీ ఇస్తాడో తెలీదు, కానీ తన సరికొత్త సీరియల్తో అయితే మన ముందుకి రాబోతున్నాడు. ఈ సీరియల్లో తనకి జోడీగా హీరోయిన్ ఎంతో మందిని అనుకున్నారు. ముందుగా కావ్య, అలాగే యష్మి, ప్రేరణ, వసుధార, ఇలా చాలా మందిని అయితే అనుకున్నారు. కానీ లాస్ట్కి అయితే మన దెబ్జానీని అయితే కన్ఫర్మ్ అయితే చేసేసారు. దెబ్జానీ కూడా షూటింగ్ లో పాల్గొంది అంటూ వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. అయితే నిఖిల్, దెబ్జానీ జంటపై భారీ అంచనాలే ఉన్నాయి. వీళ్ళిద్దరు జోడీ ఎలా ఉండబోతుంది ఆన్ స్క్రీన్ పై అనేసి చాలా మంది అయితే ఎదురు చూస్తున్నారు. నిఖిల్, దెబ్జానీ నటిస్తున్న సరికొత్త సీరియల్ పేరు వచ్చేసి ప్రేమ అనేసి అయితే అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియదు, కానీ త్వరలో అయితే ఈ సీరియల్ మన ముందుకైతే రాబోతుంది స్టార్మాలోనే. అయితే చాలా మంది కావ్య ఫ్యాన్స్ కావ్యను పెట్టుంటే ఇంకా బాగుంటుంది కదా అనేసి అంటున్నారు. యష్మి ఫ్యాన్స్ ఏమో యష్మిని పెడితే ఇంకా ఇంకా బాగుంటుంది అనేసి అయితే అంటున్నారు. ఏదేమైనప్పటికీ కావ్య, యష్మిల ఫ్యాన్స్ కి నిరాశనే మిగిలింది. ఆ ప్లేస్ అయితే దెబ్జానీ అయితే కొట్టేసింది. ఎందుకంటే ప్రెసెంట్ ట్రెండింగ్ లో అయితే దెబ్జానీ బాగా ఉందని చెప్పవచ్చు. సత్యభామ సీరియల్ తర్వాత దెబ్జానీ కూడా ఏ సీరియల్లో అయితే కనిపించట్లేదు. అందుకే నిఖిల్ సీరియల్ తో అయితే మన ముందుకైతే రాబోతుంది. ఇంకా కావ్య ఫ్యాన్స్ అయితే నిఖిల్ ఒకవేళ రీఎంట్రీ ఇస్తే చిన్ని సీరియల్లో మళ్ళీ నిఖిల్, కావ్యని ఇద్దరిని కలిపి అయితే చూడొచ్చు అనేసి అయితే సంబరపడుతున్నారు. కానీ యష్మి ఫ్యాన్స్ కి అయితే ఒక గుడ్ న్యూస్, బిగ్ అప్డేట్ అయితే వచ్చేసింది. నిఖిల్ ఇంకా దెబ్జానీ నటిస్తున్న సరికొత్త సీరియల్లో విలన్ అయితే ఉండబోతున్నారంట. ఆ విలన్ మరి ఎవరో కాదు, మన యష్మి గౌడనే. కృష్ణ ముకుంద మురారి సీరియల్తో తన విలనిజాన్ని పరిచయం చేసిన యష్మి గౌడ ఎంతో మందిని ఆకట్టుకుంది. అయితే ఈ సీరియల్లో అయితే విలన్ గా అయితే యష్మిని అయితే అనుకుంటున్నారంట. మరి యష్మి నుంచి ఎలాంటి ఆన్సర్ అయితే రాలేదు. ఇంకా చాలా మంది అయితే యష్మి ఒప్పుకుంటే బాగుంటుంది, ఎందుకంటే తను చాలా బాగా యాక్ట్ చేస్తుంది అనేసి అయితే అంటున్నారు. ఇంకా ఒక పక్క హీరోయిన్ దెబ్జానీ, ఇంకో పక్క యష్మి విలన్ అయితే చూడడానికి కూడా రెండు కన్నులు సరిపోవు. కానీ యష్మి ఫ్యాన్స్ అయితే విలన్ గా ఒప్పుకోకు, నువ్వు అసలు హీరోయిన్ మెటీరియల్వి అనేసి అయితే అంటున్నారు. ఏదైనా సరే క్యారెక్టర్ కదా, ఒక ఆర్టిస్ట్ కి కావాల్సింది క్యారెక్టర్, కనుక ఒప్పుకుంటే బెటర్ అనేసి ఇంకొంతమంది అయితే అంటున్నారు. మరి ఒకవేళ యష్మి విలన్ గా నటిస్తే మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.